సో ఒక సర్ప్రైజింగ్ మ్యాటర్ ఏంటనంటే మనకు చాలా ఆశ్చర్యంగా చాలా వింతగా అనిపించేది ఏంటంటే మన వాళ్ళని మీద అటాక్ చేసిన తర్వాత టెర్రరిస్ట్ సంస్థ ఏదైతే ఉందో పాకిస్తాన్ సంబంధించి అది అఫీషియల్ హ్యాండిల్లో పెట్టడం జరిగిందనమాట. సో అది చేసింది మేమే అని చెప్పేసి అని చాలా ప్రౌడ్ గా. సో ఆఫ్టర్ దట్ మన గవర్నమెంట్ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్, సో అది యాక్షన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మాట మార్చి అది కూడా 4 రోజులు, ఇప్పుడు 5 రోజులు అవుతుంది. ఇప్పుడు మేము అది పోస్ట్ చేయలేదు అఫీషియల్ గా, అది ఇండియాలోనే ఎవరో హ్యాక్ చేసి ఆ పోస్ట్ పెట్టారని చెప్పేసి అని ఇప్పుడు చెప్తున్నారు. ఇది నమ్మొచ్చా అసలు? వినడానికి కూడా జోక్గా లేదా? అదే భయం చుట్టుకుంది వాళ్ళకు, మనం ఎప్పుడు ఎట్లా అటాక్ చేస్తామంది భయం చుట్టుకుంది, దానికోసమని అట్లా చేస్తున్నారు అనమాట. ఆ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏమో అనుకున్నారు వాళ్ళు, భయం చుట్టుకుంది వాళ్ళకు. సో ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ చెప్పే మాటల్ని కూడా నమ్మే వాళ్ళు మన ఇండియాలో చాలా మంది ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. మరి మీకు అది విన్నప్పుడు ఏమనిపించింది? సానుభూతి పరులు కంపల్సరీ మన దగ్గర కూడా ఉంటారు కదా, టెర్రరిస్ట్లకు సానుభూతి పలికే వాళ్ళు ఉంటారు ఇక్కడ మన దేశంలో. వాళ్ళకు కూడా హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, వాళ్ళు మనుషులే అన్నట్టు పెద్ద ఫిలాసఫీ ఇవ్వడానికే పోతారు. అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఇదే గతి అయితే వాళ్ళకి అర్థమవుతుంది.